నేను రమేష్ అన్న గారికి నిజంగా కూడా చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. సిఏఏ ఇంప్లిమెంట్ చేసినందుకు ఇవాళ రమేష్ గారు ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం హిందుత్వ భావజాలంతో ధర్మాన్ని రక్షించడానికి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన బీర్పూరు సారంగపూర్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. థ్యాంక్ యూ. బా ఎవరు రాకపోతే అనుకున్నా నేను. ఏం దుంకినావా శేఖర్? ఏ టీఆర్ పోయి చూసొస్తావేంది? చెప్పండి. ఏమన్నా మా వెంకన్న కోమటిరెడ్డి వెంకన్ననేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుండు, బీఆర్ఎస్ తోడేమో మోడీ రేవంత్ ఒకటి అంటుండు, ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? బీఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసినరో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మా ఇలా రాఘవపేట్ మల్లాపూర్ మండల్లో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకుని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలే దుర్మార్గులు.